హాయ్ గాయస్, ఈ రోజు అయితే శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారు స్కూల్కి కొన్ని జాతీయ చిత్రాలు అనేది ప్రయత్నించడం జరిగిందండి. సో ఆ చిత్రాలు అనేవి ఏంటి ఎలా ఉంటాయంటే మన వీడియో రూపంలో మొత్తం తీసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, లెట్స్ వాచ్ ఇట్. దంపతుల కింద కూడా సన్మానిస్తున్నారు. ఓకే, మీ అందరి సమక్షంలో మన విద్యార్థులకు అందజేస్తున్నారు. వాళ్ళు చక్కమైన రీతిలో చక్కగా వినియోగించుకోవాలని చెప్పి ప్రతి క్లాస్ రూమ్ ని ఆర్టిస్టుని డెకరేట్ చేసి వాళ్ళ నుంచి మరింత స్ఫూర్తి పొందాలని చెప్పి విద్యార్థులు ఆశీర్వదిస్తున్నాం. మేడం గారు, అందరూ ఫోటో తీసుకుంటారు. మా స్కూల్ స్టాఫ్ అందరికీ నా ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓగా శ్రీ బాబ్జీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను వేమవారి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్నాను. అంతే 7th నుంచి 10th వరకు ఈ స్కూల్లో ఉన్న చాలా జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే. అంటే చూస్తే ఇక్కడ ఉన్న ఈ 2 చెట్లు నేను ఉండవేమో అనుకున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు కూడా ఈ 2 చెట్లు అలా ఉండేవి. దీని కింద మేము చదువుకునే వాళ్ళం. భోజనం చేసిన తర్వాత దీని కింద కాసేపు కూర్చుని మేము సరదాగా ఆడుకునే వాళ్ళం. ఇవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి చూస్తుంటేనే. అలాగే ఇప్పుడు నేను ఈ స్కూల్కి ఇవి ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. ఇలాగే నాలా కూడా నా ముందు బ్యాచ్ నా తర్వాత బ్యాచ్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ స్కూల్కి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చేయాలి, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేండి. థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన గ్రామ నాయకులకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎంఈఓ గారు షేక్ బాబ్జీ గారికి, అలాగే మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి, టీచర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలండి. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మా పెళ్లి తిరస్కరించుకుని ఈ పైటికొండ హై స్కూల్ నందు జాతీయ నాయకుల చిత్రపటాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాతీయ నాయకులు చిత్రపటాలు ఎందుకు ఇద్దాం అనుకున్నాం అంటే, మేము చదువుకున్న రోజుల్లో జాతీయ నాయకుల చిత్రపటాలు లేక ఓన్లీ బుక్స్లోనే, టెక్స్ట్ బుక్స్లోనే వాళ్ళ యొక్క ఫోటోలు ఉండేవి. డాక్టర్ అంబేద్కర్ అయితేనే, గాంధీ గారు అయితేనే, చాచా నెహ్రూ గారు అయితేనే, అలాగే ఇంకా
మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా అంటే మన స్వతంత్రం కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళ వర్ధంతులకి వాళ్ళ జయంతులకు కూడా మేము ఒక ఫోటో తీసుకుని వాళ్ళకి దండ వేసుకుని వాళ్ళకి గణనివాళులు అందరూ అర్పించుకునే అవకాశం మాకు ఉండేది కాదు. సో మేము చదువుకునే రోజులో ఇబ్బంది పడ్డాలని ఉద్దేశంతో ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇబ్బంది పడకూడని ఉద్దేశంతోనే ఈ యొక్క జాతీయ నాయకుల చిత్రపటం అనేది ఈ పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం అద్దరిపడ హై స్కూల్ నందు ఈ జాతీయ నాయకుల చిత్రపటం జరిగింది. అంత ముందు సంవత్సరం వేమవరం గవర్నమెంట్ హై స్కూలు, అలాగే పంపేపేట హై స్కూలు, అలాగే అద్దరిపేట గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మా వేమవరం పంచాయతీలో ఉన్న 4 స్కూల్స్ కి జాతీయ నాయకుల చిత్రపటం జరిగింది. ఈ రోజు మా వేమవరం పక్కన ఉన్న మీ ఊరు పైడికొండ హై స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఈ రోజు ఈ జాతీయ నాయకుల చిత్రపటాలు ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన జాతీయ నాయకుల చిత్రపటాలు కూడా గత కాలంలో మన షేక్ బాబీ గారు ఎంఏ గారు ఉన్నారు, ఆయన చేతి మీద చేసాం. ఈ కార్యక్రమం కూడా ఆయన చేతి మీద చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇదే పాఠశాలలో నా సత్యమణి నాగలక్ష్మి గారు ఇక్కడే చదువుకున్నారు. సో ఆవిడ కూడా నేను చదువుకున్న స్కూల్ కాబట్టి నా జ్ఞాపకార్థం జాతీయ నాయకుల చిత్రపటాలు ఇద్దామనేది ఆవిడ చెప్పడం జరిగింది ఇలాగా. సో ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ పెద్దలందరినీ కూర్చోబెట్టి కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ యొక్క చిత్రపటాలు ఇవ్వడానికి నేను ముందు రావడం జరిగింది. సో మరీ ముఖ్యంగా మొన్న నేను రీసెంట్ గా ఏరియాకి వచ్చాను మెగా పేరెంట్స్ మీటింగ్ కి. ఆ రోజు ఏం చెప్పానంటే మీ పేరెంట్స్ అందరూ కూడా మీ స్టూడెంట్స్ తో మీకు భాగస్వాములు అవ్వాలి. మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలని మీ అమ్మ నాన్నకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇంకొక మాట చెప్తాను. సో మీ పేరెంట్స్ అందరూ కూడా ఏదో కూలి పని కొనో ఫ్యాక్టరీ కొనో ఎక్కడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కష్టపడి వస్తారు. రాత్రి వాళ్ళు వచ్చేసరికి ఉదయాన్నే వెళ్ళి రాత్రి వచ్చేసరికి 7-8 అవుతుంది. మళ్ళీ వచ్చి మీకు వంట చేసి అవన్నీ ఇల్లు శుభ్రం చేసుకుని మిమ్మల్ని చదివించాలంటే వాళ్ళకు కూడా ఓపిక ఉండదు. ఎందుకంటే పగలంతా కష్టపడి వస్తారు కాబట్టి రాత్రులు చాలా అలసిపోయి ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రత్యేకంగా అంటే మీ అమ్మ మీ నాన్న చెప్తారో చదవడం కాకుండా మీకు మీరు స్వతగా మీరు చదువుకోవాలి. ఇంటికి వెళ్ళాక సరే ఈరోజు సార్లు ఏమి ఇచ్చారు, ఏం చెప్పారు, ఏ పాఠాలు చెప్పారు, ఏటంది కూడా ఇవన్నీ చూసుకుని మీకు మీరే చదువుకోవాలి. అంతేగాని మీ అమ్మ చదివించాలి, మీ నాన్న చదివించాలి, మీ అమ్మ చెప్తే చదవాలి అన్నది కాకుండా మీకు మీరు సొంతగా అంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి ఇప్పుడు కూడా. సో నేను పలానా ఎస్ఐ అవ్వాలి, లేదంటే ఐఏఎస్ కొట్టాలి, ఐపీఎస్ కొట్టాలి. మీకు ఒక గోల్ ఉన్నప్పుడే ఆ గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీరు ఈ స్టేజ్ నుంచే మీరు ఏ అవుదాం అనుకున్నారో ఇప్పుడే మెంటల్గా ఫిక్స్ అవ్వండి. సో దాని తగ్గ ప్రణాళిక ప్రకారం మీరు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను సభాముఖంగా ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా గత సంవత్సరం 10th క్లాస్ పిల్లలు మన మండలానికి మీ స్కూల్లో ఫస్ట్ రావడం చాలా ఆనందకరించిన విషయం. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా మీ స్కూల్ నుంచే మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయికి ఫస్ట్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ కూడా మీరు పెట్టి మంచిగా చదివి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి అలాగే హెచ్ఎం మేడం గారికి మీ ఊరు పెద్దలందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్లో 550 మార్కుల దాటికి వచ్చే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి 5,000 రూపాయలు నగదు జరుగుతుంది. ఆ నగదుతో పాటు వారికి సన్మానం, ప్రతిభా పురస్కారంతో పాటు సన్మాన కార్యక్రమం చేసి ఆ నగదుని వారికి అందించడం జరుగుతుంది. 550 దాటి ఎంతమంది వస్తే అంతమంది కూడా ఇస్తాం. మీ స్కూల్లో మొత్తం 45 మెంబర్స్ వచ్చాం సరే 45 మెంబర్స్ కూడా ఇస్తాం. ఆ సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా 550 మార్కులు ఎవరికి దాటికి వస్తే వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు మా స్ఫూర్తి ఫండ్ నుంచి సహాయం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా చాలా మంచిగా చదువుకుంటారని, ఇక్కడున్న వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ స్కూల్ కూడా చక్కగా మీకు మన గ్రామ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం సరికి అందరూ అటెండ్ అవ్వకపోవచ్చు, కానీ ఈ స్టేజ్ మీద చూడొచ్చు మీరు ఎంఏ గారు అలాగే ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు నాయకులు అందరూ కూడా ఒకే స్టేజ్ మీద రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నా నుంచి మా స్ఫూర్తి ఫండ్ నుంచి కూడా మీ అందరికీ
ప్రత్యేక స్పెషల్ థ్యాంక్స్. స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకోటి నాకు ఇది ఇక్కడ హెచ్ఎం టీచర్స్ అందరూ కూడా నాకు ఒకటి చెప్పారు, ఇది షెడ్ గురించి. సో మేము చేద్దాం ఉన్నాం కానీ షెడ్ మాకు బాధ్యత ఇది ఎక్కువైంది బడ్జెట్. సో ఈ లోపు ఏంటంటే దీనికి మా పౌన్ నుంచే కాకుండా ఇక్కడ నుంచి గ్రామస్తులు అలాగే పెద్దలు కూడా సపోర్ట్ చేస్తూ దీన్ని మా అందరి సహకారంతో దీన్ని నిర్మించడం జరుగుతుందని సభముఖం చేసుకుంటున్నాను. గ్రామస్తులు అలాగే నాయకులు అలాగే యువకులు అలాగే సెటిల్ అయిన వాళ్ళు ఎవరన్నా సరే గ్రామస్తుల నుంచి ఈ యొక్క షెడ్ అనేది ముందుగా వస్తానని కోరుకున్నాను. ముందుగా వస్తే మాత్రం నా వంతుగా కూడా నేను నా సొంత డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సేవ అందిస్తానని ఈ సభముఖం తెలుసుకుంటున్నాను. ఒక 10,000 రూపాయలు ఇస్తాను నేను షెడ్ వేయడానికి. సో మీరు కూడా గ్రామస్తులు అలాగే మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెడితే ఇలాగా కొద్దిగా, ఎందుకంటే ఈ స్టేజ్ ఇలా కాకుండా దీనికి షెడ్ వేస్తేనే ఇది ఇంకా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అందంగా. సో ఇలాగా బోర్డ్స్ కాకుండా నెక్స్ట్ టైం ఏ మీటింగ్ పెట్టినా సరే ఇది షెడ్ వేసి ఇలాగా పెట్టుకోవాలని నేను చాలా ఆశిస్తున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలండి. ఎందుకంటే గ్రామస్తులు అలాగే ఇంకా ఎవరైనా ఇలా సెటిల్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి సహకారంతో మీ పైడికొండ పంచాయతీ యువత అలాగే గ్రామస్తులు నాయకులందరి సహకారంతో ఈ యొక్క షెడ్ నిర్మించడానికి మీరు కృషి చేస్తారని ఈ సభముఖం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన స్కూల్ అన్నా, మన స్కూల్లో పనిచేసే స్టాఫ్ అన్నా, మన స్కూల్లో చదువుకునే విద్యార్థులన్నా ఆయనకి చాలా ఇష్టం, నమ్మకం. ఏది కూడా పాడు చేయమని, ఇచ్చిన ప్రతిదాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటామని. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఆయన ముందుండి మనకు సహకరించడం జరిగింది. అయితే నాకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, సందర్భమో కాకపోతే తెలియదు కానీ, అయితే అడగకుండా అమ్మాయినా సరే ఏం పెడదని చెప్పి అంటూ ఉంటారు. అందుకే అడిగేస్తున్నాను మొహమాట పడకుండానే. గతంలో ఒకసారి వచ్చి మా స్టేజ్ చూశారు, చాలా బాగున్నాయి, పోల్సెస్ ఉన్నాయి, కింద కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది, అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి మీకు ఏమైనా ఫీజిబిలిటీ ఉంటే ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి అవకాశం ఉన్నంత వరకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విషయంలో అవసరమైతే మన గ్రామ పెద్దలు కూడా మీకు సహకరిస్తారు, అందులో ఇబ్బంది ఏమడదు. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ విషయంలో మరొకసారి దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. మేడం గారు, గౌరవనీయులైన ఊరి పెద్దలకి, మా ఎంఈఓ గారికి మరియు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ దంపత ద్వయానికి మరియు జనరల్ సెక్రటరీ గారికి నమస్తమాంజలు. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్నదే, ఏ తరగతిలో వచ్చిందో కూడా డిస్కషన్ జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ ఫస్ట్గా మన ఊళ్ళోనే ఒక పెద్ద డోనరు సేరం సత్యనారాయణ గారు, వారిని సభాముఖంగా ఇక్కడ లేకపోయినా ఆయనకి మనస్ఫూర్తిగా నమస్తమాంజలండి. రెండోది మన ఊరి పెద్దలు, ఆల్రెడీ మన ఎంఈఓ గారి మాటల్లో ఉన్నాం ఈ గ్రామం గురించి. నాకన్నా ముందుగానే ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, ఇంకా గొప్ప విషయం ఏంటంటే రామవరం గ్రామం నుంచి మన స్కూల్కి 30 మంది విద్యార్థులు, పక్కనే అద్దరిపేట ఉన్నా కూడా పైడికొండలా చదువుకోవాలనే సదుద్దేశం. నిజంగా అది చాలా గర్వకారణం అనిపించింది నాకు. ఎంఈ గారు ఆల్రెడీ ఇందాకే ఆ రూమ్లో చెప్పడం జరిగింది నాకు, 2009-10 బ్యాచ్లో. అదే బ్యాచ్లో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారి సతీమణి గారు కూడా ఇక్కడ చదివి ఉన్నారని చాలా గొప్ప విషయం అండి. అంటే మన పాఠశాల ఈ మండలంలోనే ఎందుకు ముందుకు వెళ్తుంది అన్నది పూర్వం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ఈ ఊరిలో ఉన్నటువంటి అనేక మంది దాతల యొక్క దాతృత్వం. సో మరొక్కసారి ఈ కార్యక్రమానికి మా పాఠశాలను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారికి. ఎవరికైనా బర్త్డే ఫంక్షన్ వస్తే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం, లేకపోతే బిర్యానీలు పార్టీలు సరదాగా జరుగుతున్న రోజుల్లో వారి పెళ్లి రోజును పురస్కరించుకుని అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క పిల్లలందరికీ కూడా స్వీట్స్, ఫ్రూట్స్, వాటికి కావాల్సిన సామగ్రిని అన్నిటిని కూడా వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు వెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా మంచి విషయం. అంటే చిన్న పని అయినా సరే ఎంతో శ్రద్ధాశక్తులతో చేస్తున్నారు. అదే స్ఫూర్తితో వాళ్ళ యొక్క మ్యారేజ్ డేకి మన పాఠశాలకి
దేశ నాయకుల ఫోటోలు ఇవ్వడానికి వచ్చారు. మనకు ఆల్రెడీ మీటింగ్లో ఏం చెప్పారు, మొన్న 26 జనవరి 26 ఇస్తా అన్నారు. కానీ ముందుగానే 26 కన్నా ముందుగానే మనకి ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ పరీక్షా సమయంలో ఉన్నారండి, ఇబ్బంది పడతారేమో అనుకున్నాం. కానీ ఇబ్బందులన్నీ మన ఎంఈఓ గారు యాక్చువల్గా నిన్న జరగాలి ఈ మీటింగ్. మన ఎంఈఓ గారికి చిన్న కార్యక్రమం ఉండవాలి, సార్ రాలేక ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన పాఠశాలలో నిలబెట్టుకున్నాం. అందరూ రాలేరేమో, 9th 7th ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నాను. కానీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, పిల్లలు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు, మీరందరూ మీ ఊర్లో ఇంతమంది దాతలు దాతృత్వాన్ని ఉన్నప్పుడు అటువంటి చిన్న భావన మనలో ఉండి మనం ఇతరులకు సహాయపడేలాగా ముందు రాబోయే రోజుల్లో మన వల్ల ఇంకొక 10 ఎదిగేలాగా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ గారికి మరియు ఊరి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ వినియోగించుకుంటున్నాను. నమస్కారాలు. పిల్లలకు దీవెనలు. నా పేరు బుర్రా శివప్రకాశరావు. నేను రైల్వేస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నేను పైడికొండలోనే పుట్టాను. ఈ గ్రామంలోనే 1-2 క్లాసులు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే పైడికొండలో ఇంత హంగామాగా, ఇంత బ్రహ్మాండమైనగా పెద్దలందరూ వచ్చి కూర్చుని ఈ స్కూల్లో ఇలాగెంత ఘనంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాగే పెద్దల సహకారం ఉంటే పిల్లలు డెవలప్ అయ్యి వాళ్ళు ఎక్కడికో వెళతారు. నేను ఉద్యోగం చేసినప్పుడు భయంగా హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఎవరైనా పైడికొండ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా అంటే శ్రీరామ సత్యనారాయణ గారు ఆ బీడీఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన మేనేజర్గా పనిచేస్తున్నారు. నేను ఆయన ఫోన్ నెంబర్ పట్టుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే పిల్లలు బాగా చదువుకుని బొంబాయిలోని, మెడ్రాస్లోని, ఫారిన్ కంట్రీస్లోని ఉద్యోగాలు చేస్తే మనవాడు ఉన్నాడు రా పైడికొండోడు ఒకడు. మనం వెళ్ళి ఆయన కలుసుకుని మనం అక్కడేదో చేరదాం అనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా బాగా చదవాలి. పిల్లలు బాగా చదవాలి అంటే పెద్దల సహకారం ఉండాలి. నేను ఇక్కడ చూసిన స్కూలు హెడ్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అసలు పిల్లలు క్షమించట్లేదు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే నాకు కొందరు మాస్టర్లతో కూడా పరిచయం ఉన్నది. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన మాస్టర్లు ఉన్నారు. పిల్లలు నేర్చుకుంటే మాస్టర్లు బాగా చెప్పే వాళ్ళందరూ బాగా మంచి విద్య అవుతుంది. విద్యార్థులు అందరూ కూడా మనసు పెట్టి నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల్లో డిసిప్లిన్ ఉండాలి. మొదట అక్కడ పిల్లలు ఎవరు కూడా ఆలోచించట్లేదు. పిల్లలు వినిపిస్తుందా? మీరు ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్తారో అది ఆలోచించాలా. మాకు పైడికొండలో ఇంతవరకు నేను చూడలేదు, ఇంతమంది పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని ఇంత ఇంట్రెస్ట్గా స్కూల్ మీద దృష్టి పెట్టారు. సార్ మీ తాలూకా సహకారం ఉంటే హెడ్ మాస్టర్ గారు మండలం కాదు, ఇప్పుడు మండలంలో ఫస్ట్లో ఉంది, జిల్లా, ఆంధ్ర స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఇచ్చేటట్టు హెడ్ మాస్టర్ గారు తయారు చేయగలరు. ఆ టాలెంట్ ఆవిడ దగ్గర ఉన్నది. అదేవిధంగా డ్రిల్ మాస్టర్ గారు మేడం గారిని చూశాను. ఆవిడ కూడా స్పోర్ట్స్లో పెద్దలు మాత్రం సహకరించి వాళ్ళు మనస్ఫూర్తిగా చేయాలి. పార్టీలకి సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా మా ఊరి పిల్లలు డెవలప్ అవ్వాలి అనే మైండ్తో ఉండాలి. ఇప్పుడు ఈ ఫౌండేషన్ వారు ఎవరో కానీ చాలా బాగా చేస్తున్నారని విన్నాను. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ పైడికొండ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని మంచి డెవలప్ అవ్వాలా అనే ఉద్దేశం. మెయిన్ పెద్దలు మనమంతా చేస్తేనే పిల్లలు ఎదుగుతారు. వాళ్ళు ఏదో మంచి హై లెవెల్కి వెళ్తారు. మనం చెప్పుకుంటాం మా ఊరోడు అక్కడ ఉన్నాడు ఒకడు. అందరికీ ధన్యవాదాలు సార్. ఎక్కువ మాట్లాడేస్తున్నాను, సారీ. థ్యాంక్ యూ సార్. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఎన్ఎస్ఆర్ అనేసి అని చెప్పి వాట్సాప్లో చూస్తున్నాం. ఇతను చేసి సాయాలు చూస్తుంటే మొత్తం స్థాయిని మించిపోయిన సాయాలన్నమాట. ఎక్కడ చూసినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఈయనే ఉంటున్నాడు. ఏంటి మనతో తిరిగి శ్రీరేనా ఎక్కడ ఉంటున్నాడు అనేసి అనిపిస్తుంది అనమాట. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ శ్రీని చేసి పనులు చూస్తుంటేనే. అంటే భగవంతుడు ఆ స్వామికి ఎప్పుడు కూడా ఇలాగ జనాలకు సాయపడి సంకల్పం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టైంలోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
అంతేకాకుండా మేడం గారు వచ్చినప్పుడు మన స్కూల్కి నాడు నేడు రాలేదా మాస్టారు అని చెప్పి అడిగారు నన్ను. అంటే రాలేదండి, దానికి చాలా కారణాలు ఉన్నాయి, వచ్చినా కట్టే పరిస్థితుల్లో మన స్టాఫ్ కూడా లేరండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మేడం గారు ఏమన్నారంటే అప్పుడు, కట్టించి బాధ్యత నాదండి, ఏదో రంగా ప్రయత్నం చేసి మన స్కూల్కి నాడు నేడు తీసుకొద్దాం, చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి క్లాస్ రూమ్కి ఫ్యాన్లు, బోర్డ్స్, ఫర్నిచరు అంతా వస్తుంది, మన పిల్లలు చక్కగా చదువుకుని అంటే కాన్వెంట్కి ధీటుగా మంచి మంచి క్లాస్ రూమ్లో కూర్చుని మంచి మంచి విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది, ఏదైనా సరే ప్రయత్నం చేద్దామండి అని చెప్పి అన్నారు. అయితే మనకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని ఆ రోజులో ప్రెజర్ అవ్వడం జరిగింది. అనుకోకుండా మన ఊరి వాళ్ళ అదృష్టమో మన విద్యార్థుల అదృష్టమో తెలియదు కానీ నాడు నేడు ఫేజ్ 2లో మన స్కూల్కి నాడు నేడు శాంక్షన్ అవ్వడం జరిగింది. మేడం గారు వచ్చిన తర్వాత స్కూల్లో మార్పులు మనకి స్పష్టంగానే కనిపిస్తున్నాయి. క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయో, కాంపౌండ్ వాళ్ళు ఎలా వచ్చిందో, లోపల ఉన్నటువంటి గ్రీనరీ ఏ విధంగా ఉందో, పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ ఏ విధంగా పాల్గొంటున్నారో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎలా పాల్గొంటున్నారో, యోగాలో ఎలా పాల్గొంటున్నారో మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏదన్నా ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే అభివృద్ధి ప్రామాణికంగా తీసుకుని ఒక్కొక్కల హయాంలో ఒక్కొక్క రకమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటూ ఉంటుంది. మన బాధ్యగా టైంలో పైన 5 రూములు, అంతేకాకుండా ఎంఈఓ వచ్చిన తర్వాత మన స్కూల్ నుంచి పలాది కావాలండి సార్ అని చెప్పి చాలు ఆ రోజు ఏదో విధంగా మన స్కూల్కి అందేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్, షూజు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటున్నారు. అయితే అన్నీ ఒకే సందర్భంలో ఒకేసారి అన్ని స్కూల్స్కి రావు. మన మేడం గారు ఫోన్ చేస్తాను, లేకపోతే మన స్కూల్ నుంచి మరొకరు ఎవరైనా ఫోన్ చేసి సార్ మా పిల్లలకి అర్జెంట్గా ఇచ్చేయండి, క్లాసెస్ స్టార్ట్ అయిపోయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రోజు ఏదో రంగా స్కూల్కి అండి ఏర్పాటు చేస్తారు. ఆయనకి ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే మన ఎంఈఓ గారికి మన స్కూల్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటో తెలియదు, ప్రత్యేకమైన అభిమానం. ఆ రెండు చాటుకోవడానికి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మన స్కూల్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఏది అవసరమో తెలుసుకుని ఆ పనుల్లో ముందుకు తీసుకెళ్తుంటారు. ఎంతసేపు మన ఎంఈఓ గారి మాటల్లో మన దేశ నాయకుల గురించి, వాళ్ళ గురించి స్ఫూర్తి ఎలా పొందాలో చెప్పారు. అయితే ఈ సందర్భంలో నేను కూడా ఆయన చెప్పిందే మనం ఒకసారి పోస్ట్ చేస్తున్నాను. దేశ నాయకుల చిత్రపటాలు చూసి, లేకపోతే ద్రోణాచార్యుడు చిత్రపటం చూసి మన వాళ్ళు విలువిద్య నేర్చుకున్నారు, చాలామంది చాలా గొప్పగా మారారు. అయితే మనం ఏం చేద్దామంటే స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళని చూసి మన స్ఫూర్తి పొంది రాబోయే రోజుల్లో ఈ చిన్న వయసులో ఎటువంటి సేవా తత్పరత ఉందో మీలో కూడా అది అలవర్చుకుని రాబోయే రోజుల్లో గొప్ప వాళ్ళుగా మారి మీరు చదువుకున్నటువంటి స్కూల్కి, మీరు నివసిస్తున్నటువంటి ఈ ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మన బాధ్యతగా తెలియజేయడం నిజంగా హర్షణీయం. అది తప్పనిసరిగా మనం ఆ దోవలో ప్రయాణం చేస్తామని చెప్పి మన బాధ్యత గారికి మాటిస్తున్నాను. మన స్కూలు మన సర్పంచ్ గారిని ఇక్కడ పిల్లలకి స్ఫూర్తిగా ఉండడానికి, నిజానికి స్ఫూర్తి అనేది ఫోటో ద్వారా మనకు వస్తుంది, స్ఫూర్తి వస్తుంది. ఇక్కడ దీని స్ఫూర్తి అంటే ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడు వెళ్తాడు. నాకు విలువిద్య నేర్పండి గురువు గారు అంటాడు. అప్పటికి ద్రోణాచార్యుడు పాండవులకి, కౌరవులకి గురువుగా ఉంటాడు. ఒక కోయవాడుకి విద్య నేర్పడానికి అక్కడున్న ఆ పరిస్థితులు అనుకరించలేదు. బొమ్మని తయారు చేసుకొని ఆయన ఎదురుకుండానే సాధన చేశాడు. నేను మా గురువు గారిలాగే విలువిద్యలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆ రోజు తన మనసులో భావించుకున్నాడు. కేవలం ప్రతిమను చూసే అదే సంకల్పంతో ఆయన మరి విలువిద్యలో అర్జునుడు తర్వాత గొప్ప విలుగాడు ఎవరంటే ఏకలవ్యుడే. ఇక్కడ ఒక ఫోటో అన్నది మనం తక్కువగా చూడకూడదు. అది మన జీవితానికి స్ఫూర్తి. అలాగే ఒక మదర్ తెరీసా సంఘ సేవకు, ప్రేమకు ప్రతిరూపం. ఎక్కడో చెకోస్లావియాలో పుట్టిన ఆవిడ మన భారతదేశానికి ఎంచుకొని మరి బడుగు బెడిగిన వర్గాల దీనులకు సహాయం చేయడానికి ఎంతో దూరం, ఎన్నో వేల మైళ్ళు దాటుకొని ప్రయాణం చేసి మన భారతకు వచ్చి చేరపడింది. ఇక్కడ స్ఫూర్తి, మరి ఆమెని మనం సముచితమైన గౌరవంతో భారతరత్న ఇచ్చి మనం గౌరవించుకున్నాం. కానీ అలాంటి వాళ్ళు మన స్ఫూర్తి కావాలి. ఒక మంచి విద్యావేత్త,
మేధావి, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అననుకూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకొని దేశానికి చక్కని సమాజంలో అన్ని వర్గాలు కూడా అనుకూలంగా జీవించడానికి, ఒక సమాజానికి నిర్మించడానికి రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి అందించడం జరిగింది. ఇలా ఎంతోమంది మనకి మహానుభావులు ఉన్నారు. కనుక వారి యొక్క సేవలు, వారి యొక్క రూపం మన మనసులో ఎప్పుడైతే ముద్రిస్తుందో అలాంటి భావం మనలో కలుగుతూ ఉంటుంది. అలాంటి భావం మనలో కలుగుతుంది. ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. సివి రామన్ ఉన్నాడు, అలాగే మనకి వివేకానంద, స్వామి వివేకానంద. జస్ట్ వీరి యొక్క ఆచరణలు, వీళ్ళ యొక్క బోధనలు మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మన యొక్క అడుగులు మన బడిలోనే పడతాయి. ఈ అడుగులు తడబడకుండా జీవితంలో ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళాలి. దానికి గాను మరి ఇలాంటి ఫౌండేషన్స్ మనకి సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే గ్రామ ప్రజలు ఉంటారు, నాయకులు కూడా మనకి సహాయం చేస్తూ ఉంటారు. మరి జీవితంలో ప్రపంచం చాలా విశాలమైంది, హద్దంటూ లేదు. అన్ని రంగాల్లో కూడా మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలు కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంది. మీ చదువు 10th క్లాస్ వరకే కాదు, ఇంటర్మీడియట్ కూడా కొనసాగాలి, డిగ్రీ కూడా కొనసాగాలి. అలాంటి ఉన్నతమైన విద్య అభ్యసించాలి. మరి జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీరంతా నిలదొక్కుకోవాలి, అది వెతకాలని, అలాగే ఆ విధంగా వీరు వెళ్ళాలని మరి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు మీ అందరినీ ఒక మంచి మోటివేషన్ చేయడానికి వారికి ఇక్కడ వచ్చేసిన స్ఫూర్తి ఫౌండేషన్ వారికి మా యొక్క విద్యాశాఖ నుంచి, తొండంగి మండల విద్యాశాఖ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే వాటిని పాటించుకుంటూ ముందుకెళ్ళగలం తప్ప వాటిని క్రాస్ చేసి ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు ఉంటాయి మాకు. అలాంటి సందర్భంలో మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, సర్పంచ్ గారు కావచ్చు, ఎస్ఎంసీ చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, మన పార్టీ అధ్యక్షులు గోవింద్ గారు కావచ్చు, తదితర పెద్దలందరూ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మరింత ముందుకు నడిపించే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని దృష్టిలో పెట్టుకుని మనకి అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ ఎంఈఓ గారు కూడా వేదికను అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయంతి మేడం గారికి, అలాగే పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, వేదిక మీద ఆసీనులైన గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి చేసిన మన విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా చిన్నారి, అంటే నాకు ఇప్పుడు మా అమ్మాయి కంటే లెక్క, నాగలక్ష్మి వాళ్ళ దంపతులకు, శ్రీనివాస్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ ఊరితో ఒక తీయటి జ్ఞాపకం ఉంది. నిజానికి అందరికీ కూడా జీవితంలో కొన్ని రకాల మధురమైన జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి. అలాగే నాకు ఈ పాఠశాలకు ఉండే మధురమైన జ్ఞాపకం ఏంటంటే, నేను గెజెట్ ప్రధానోపాధ్యాయులుగా నా యొక్క బాధ్యతలను స్వీకరించింది కేవలం ఈ పాఠశాల నుండే. నిజానికి ఈ పాఠశాల మరి నేల ఎంత మంచిదో, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనసులు కూడా అంత గొప్పవి. ఒకప్పుడు ఈ పాఠశాల సంబంధించిన పిల్లలైతే ఎవరైతేనేమి, ఈ గ్రామ పిల్లలు ఎవరైతేనేమి, వాళ్ళు విద్యాభ్యాసం చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఇక్కడ ప్రైమరీ స్కూలు, యూపీ స్కూల్ వరకు మాత్రమే ఉండేది. ఈ యూపీ స్కూల్ క్రమక్రమేపి పూర్తయిన పిల్లలందరూ కూడా హంసవరం వెళ్ళేవారు, అక్కడ 10th క్లాస్ వరకు చదివేవారు. నిజానికి మన బయట కొండ పిల్లలు నిజానికి బంగారు కొండలే. ఇక్కడ హై స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా 10th క్లాసు మన
ఏరియా మన తుని నియోజకవర్గంలో లేదా తుని మండలంలో ఫస్ట్ వచ్చేది హంసవరం పిల్లలే వచ్చేవారు 10th క్లాస్లో. హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యేది 10th క్లాస్ పిల్లలే. అందులోనూ ఆ పిల్లలు ఎవరు కాదు, మన పైడికొండ పిల్లలే. ఫస్ట్ వీళ్ళే, సెకండ్ వీళ్ళే. నిజానికి ఈ నేల. అలాగే మరి ఇక్కడ ఉన్న పెద్దలకు మనసు కూడా చాలా గొప్పది. మన పిల్లలు చాలా దూరం వెళ్ళి మరి పాఠశాలకి విద్యాభ్యాసం చేసుకోవడానికి చాలా హంసవరం వరకు వెళ్ళవలసి వస్తుంది. అంత దూరం వెళ్ళిన పిల్లలు కూడా మరి మధ్యలో చదువు మానేసే మరి ప్రమాదం కూడా ఉందని గ్రహించిన పెద్దలు తమ యొక్క ఆస్తి ఈ నేల, వారికి గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన మరి ఈ యొక్క సైట్లని, నివాస సైట్లని వాళ్ళ పిల్లల చదువు కోసం దారాదత్తం చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఇక్కడ పాఠశాల హై స్కూల్గా మార్పు చెందింది. సుమారు చాలా వేలాది రూపాయలు విలువైన భూమిని వారు తమ పిల్లల విద్యాభ్యాసం కోసం మరి వారు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ హై స్కూల్ అన్నది రూపకల్పన జరిగింది. తర్వాత గ్రామస్తులు కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇందాక చెప్పాను మన జీవితంలో మధుర స్మృతులు ఉంటాయని. అవి ప్రతి వ్యక్తికి కూడా తన చదువుకున్న పాఠశాల, తన పుట్టిన గ్రామం, ఇవి రెండు కూడా జీవితంలో ఎక్కడ మర్చిపోలేడు. మధురమైన స్మృతులన్నీ కూడా బాల్యంలోనే ఉంటాయి. అడుగులు వేసిన దగ్గర నుంచి తన యొక్క విద్యాభ్యాసం నేర్చుకునే క్రమంలో ఎన్నో రకాల విలువల్ని, విద్యాభ్యాసాన్ని, జ్ఞానాన్ని నేర్చుకుని పాఠశాలను వదిలి వెళ్తుంటాడు. ఇక్కడ వేసిన ఫౌండేషన్ జీవితంలో మర్చిపోలేదు. ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా నేను సమాజానికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి. మనం ఎంతో కొంత ఇవ్వాలి. మనం గవర్నమెంట్ నుంచి చాలా తీసుకుంటున్నాం, అలాగే ఊరి నుంచి తీసుకుంటున్నాం, ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం. మరి మనవంతు సాయంగా ఈ ఊరికి ఏం చేయాలి? ఫౌండేషన్ వాళ్ళే కాకుండా ఆ కోస్టల్ ఏరియాలో చాలామంది డోనర్స్ ఉన్నారు. అయితే ఆ డోనర్స్ అందరూ కూడా ఆ కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి అవకాశం ఉన్నంత మేరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళకే మన శ్రీనివాస్ గారు కూడా చేసినట్లయితే ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ రాకపోవచ్చు. అయితే మన పైడికొండ, తొండంగి మండలం పేరు చెప్తే పైడికొండ ఒక ఐలాండ్ లాంటిది. తునికి చాలా దూరం, చాలా దగ్గరలో ఉంది. తునికి కోట్ల ఏరియాకి చాలా దూరంలో ఉంది. నేను ఆ టైంలో ఆయన కోరింది ఏంటంటే, సార్ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి హై స్కూల్స్కి చాలామంది ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. మా స్కూల్లో ఎవరిని పట్టించుకోవట్లేదు. మా స్కూల్ని కాస్త మీరు దృష్టి పెడితే మా స్కూల్లో విద్యార్థులకు కూడా కొంత ప్రయోజనం కలుగుతుంది. మా స్కూల్లో కూడా రూపురేఖలు మార్చే అవకాశం ఉంటుందని చెప్పి కోరడం జరిగింది. తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తాను మేస్టర్ అని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. అందులో భాగంగానే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో మనకి మన స్కూల్కి సుమారుగా 50 మొక్కలు మన స్కూల్కి ఇచ్చి నాటించి దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆయన సొంత ఖర్చులతోటే మొక్కలు పూర్తిగా వ్యయాన్ని భరించి మన స్కూల్ వరకు సరఫరా చేసి మనకు అందించడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన కళ ద్వారా ఆయన చూడవచ్చు. ఆయన మన స్కూల్కి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం తప్ప ఏ విధంగా కూడా మనం పాడు చేయట్లేదు. ఈ విషయంలో అయినా గుర్తించాలా ఈ విషయాన్ని. సార్ శివప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు డైస్ సార్, ప్లీజ్. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సర్పంచ్ శ్రీ వీరాస్వామి గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనకి ఇప్పటివరకు ఎడ్రెస్ మీటింగ్లో కూడా తన దేశం నుంచి అడ్రస్ చేయడానికి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన పైడిగొండ గ్రామ పెద్ద తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీ గోవింద్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన స్కూల్ వైస్ చైర్మన్ కూడా ఈనాటి కార్యక్రమానికి ఫ్లాష్ ఎవరంటే మన శ్రీని గారు, వాళ్ళ సత్యమణి, వాళ్ళిద్దరినీ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
గారు. నెక్స్ట్ మన గ్రామ పెద్ద ఎన్ ఫకీర్ గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అరేంజ్ చేసుకోవాలి. శ్రీ ఎల్ కంకబాబు గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రావి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని వందే మాత్రంతో ప్రారంభించవలసిందిగా మన విద్యార్థులు ఆహ్వానిస్తున్నాను. అజిట్రా బాబు అజిట్రా వచ్చాయి సార్, మన టీచర్స్ కూడా వచ్చేయండి. బాబు వెళ్ళిపోయేలా ఉన్నారు. ఈవేళ ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత చేసింది. కారణం ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి మన స్ఫూర్తి ఫౌండేషన్ వారు